జగన్ తన వైఖరి మార్చుకోవాలి. ఇది పార్టీలో పదవులు లేకపోతే ఎమ్మెల్యే సీట్లు కోల్పోయే వాళ్ళ ఆలోచన. జగన్ ఇలాగే సాగాలి, ఏమాత్రం తగ్గకూడదు, ఏమాత్రం వెనక్కి తగ్గిన పార్టీకి దెబ్బ అనేటువంటిది పార్టీ విశ్వాసపాత్రుల ఫీలింగ్. అదే సందర్భంలో జగన్ చేస్తున్నది రైటా రాంగా, దాన్ని అనుగుణంగా తామేం చెయ్యాలి, ఇది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి ఆలోచన. ప్రస్తుతం జగన్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. సాధారణంగా అధికారంలో ఉన్న వాళ్ళకి అహంకారం ఎక్కువ ఉంటుంది, కానీ అధికారంలో ఉన్న వాళ్ళు అతి ముందు జాగ్రత్త తీసుకునేటువంటి కాన్సెప్ట్ ఒక్క జగన్మోహన్ రెడ్డి దగ్గరే నడుస్తోంది. గతంలో భారతీయ జనతా పార్టీ దగ్గర చూసాం, గుజరాత్లోనో, ఉత్తరప్రదేశ్లోనో, ఉత్తరాఖండ్లోనో, హిమాచల్ ప్రదేశ్లోనో అట్లాంటి ప్రయోగాలు. బట్ అలాంటి ప్రయోగాలు చెయ్యక దెబ్బతిన్నటువంటి కేసీఆర్ని చూసాం. అట్లా ప్రయోగాలు చేసి కూడా కర్ణాటకలో దెబ్బతిన్న బీజేపీని చూసాం. వీటిలో ఏది ఫైనల్ అనుకుంటే తను చేసేదే ఫైనల్ అన్నటువంటి రూట్లోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే అభ్యర్థుల మార్పులు, కొన్ని చోట్లన తీసివేసి కొత్త వాళ్ళకి ఇవ్వడాలు, ఎస్పెషల్లీ బీసీ సాధికార మంత్రాన్ని పాటిస్తున్నారు. ఏ మేరకు పని జరుగుతుందనేది చూడాలి.